నమస్తే. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ ఎలా ఉన్నారు సార్? సూపర్ అమ్మా. సార్ అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాము, అప్పుల బాధలు తాళలేకపోతున్నాము అని చెప్పే వాళ్ళ సంఖ్య ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. మనం 3 ఏళ్ల నుంచి భక్తి ఛానల్లో రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం. వీటి అప్పుల రీత్యా వచ్చేటటువంటి కాల్స్ సంఖ్య ఇప్పటికే ఉందిగా, డెఫినెట్ గా ఉంటుంది. వాళ్ళ పొద్దుట కూడా ఉమ్, ఒక పాపం కడప నుంచి వాళ్ళు వాళ్ళ ఇల్లు తనఖా పెట్టి మార్టిగేజ్లో వేరే వాళ్ళు ఎవరికో ఇచ్చారు. బా. వాళ్ళు ఇవ్వట్లేదు, ఉమ్, ఉండి ఇవ్వట్లేదు. ఉమ్, ఇంకా అప్పులు కట్టలేక నేను కాలు ఉంది. ఉమ్, అంటే మనం ఒక వీడియో చేసాం కదా, ఉమ్. ఆత్మహత్యలు. ఉమ్, దాంట్లో వాళ్ళ బాధ ఏంటంటే అప్పుల బాధ. ఉమ్, ఏదో చేద్దామని ఉమ్, అప్పు చేశారు, ఉమ్. అనుకోకుండా దాంట్లో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఇవ్వడానికి డబ్బులు లేవు. ట్రై చేస్తున్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారు. బెదిరిస్తున్నారు. ఇంటికి వచ్చేస్తాం అని బెదిరించేయటం, ఉమ్. పరువు తీసేస్తాం అని బెదిరించేయటం, ఇది కామన్ గానే ఉంటుంది. దానికి ఇంకా అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నారు. ఉమ్. పోనీ ఆత్మహత్య చేసుకుంటే అప్పు బాకీ చెల్లిపోతుందా? వీళ్ళు ఇంటికి వచ్చి గొడవ పెట్టేసి వాళ్ళ పరువు తీసేస్తే అప్పు తీరిపోతుందా? తీరిపోదు కదా. అది అంటే ఇద్దరు ఆలోచించాలి. చాలా దారుణమైనటువంటి స్థితులు. ఉమ్, ఇప్పుడు అవతలవాడు అప్పు ఇచ్చాడు, అప్పు ఇచ్చేవాడు నా నష్టపోను అన్నట్లు. ఇప్పుడు నా ఇంట్లోనే ఒక చిన్న సమస్య వచ్చింది. ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళు. ఏం చేయాలి? దాన్ని మళ్ళీ ఒక చిన్న మార్పు చేసి సర్దేను అక్కడే. ఉమ్. ఇప్పుడు అంటే ఎవరు నష్టపోకూడదు, అవును. కానీ ఆ నష్టం అనేది ఎవరో వీళ్ళు కొంత పెట్టుకోవాలి, వాళ్ళు కొంత పెట్టుకుని దానికి సామరస్యంగా సమస్యకి పరిష్కార మార్గాన్ని. ఇప్పుడు నేనే అప్పిచ్చానమ్మా, నువ్వు నాకు తీర్చలేకపోతున్నావు అంటే నేను మనం నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా మందికి ఇవ్వడం జరిగింది. అలా ఉమ్. చీట్లు వేస్తే మన ఇండస్ట్రీలోనే ఏపీ చీట్లు పెట్టారు. వేస్తుంటారు కదా, ఉమ్. వాళ్ళు తిరిగి ఇవ్వలేని పరిస్థితి. ఆ. ఆమ్, ఒక ఆయన అలాగే సీట్లు వేసాడు. నేను పాడలేదు, చివరి వరకు ఉన్నాను, నా డబ్బులు నాకు ఇవ్వాల. ఉమ్. తర్వాత అడుగుతుంటే ఎప్పటికప్పుడు వాయిదా. ఒక రోజు ఇంటికి వెళ్ళి చూస్తే దారుణంగా సిగరెట్లు తాగేస్తూ మందు కొట్టేస్తూ బద్ధకంగా అలా పడుకుని ఉన్నాడు ఆ మనిషి. ఏంటిది అంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయింది, ఈ కష్టాల్లో ఉన్నాను. మరి తాగడానికి డబ్బులు ఎక్కడ వచ్చినాయి నీకు? ఎవరినో అప్పు అడిగాడు. ఒక పని చేయి, ఎలాగో తాగడానికి అప్పు అడిగావు, సిగరెట్లు తాగడానికి 200 రూపాయలు అప్పు చేసావు. ఒక 10-15 రూపాయలు తీసి పక్కన పెట్టు, ఒక డిబ్బీలో పెట్టు. ఇలా రోజు చేయి. దాన్ని ఒక మంచి కార్యక్రమం, ఒక దేవాలయం అనుకో, లేకపోతే అన్నదానం అనుకో, దేనికో దాన్ని చేయి. అలా చేసాడు ఆయన. తర్వాత వాళ్ళ ఆవిడ తిరిగి వచ్చింది. తర్వాత తనకొక కూతురు, కొడుకు, పిల్లలు పుట్టారు. ఇప్పుడు హ్యాపీగా మంచి స్థితిలో ఉన్నాడు. సెట్ అయిపోయింది. ఇందుకు మీ డబ్బులు వచ్చాయా? ఇంకా నేను తర్వాత అడగలేదు. అంటే నేను వెళ్ళి చూసా ఆ పరిస్థితి, పరిస్థితి దారుణమైనటువంటి తెలుసు. పరిస్థితి. సరే, నాతో పాటు ఉన్నటువంటి ఇండస్ట్రీలో నాతో పాటు ఉన్న వ్యక్తి ఏమి ఇబ్బంది పెడతారని వదిలేస్తారు. అదే అంటే భగవంతుడు నాకు వేరే రూపంలో ఇస్తాడు. అంటే అందరినీ అలా వదిలేసుకోమని కాదు, ఆఫ్ కోర్స్. అంటే ఆ వ్యక్తికి, మనం సహాయం చేసిన వ్యక్తికి ఇంకొక సహాయం, మాట సాయం, పర్లేదు నువ్వు నిలబడు, ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం, నీ మహాపాపానికి నేను కూడా కారణం అవుతాను, నా వల్లే కదా నేను నిన్ను ఇబ్బంది పెట్టేస్తే నువ్వు ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్ళిపోతున్నావు. దానివల్ల కుటుంబం, ఆ వ్యవస్థ, అక్కడ ఒక జరగాల్సిన కార్యక్రమం ఆగిపోతుంది ఒక మనిషి తక్కువ అంటే. అందుకని ఇది తప్పు. దయచేసి అప్పులు ఇచ్చిన వాళ్ళు, మీ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళకి ఏదైనా ఒక పని లేదా ఇంకొక మార్గం వేరేనా వాళ్ళు సంపాదించుకోవడానికి, మీ అప్పు తీర్చడానికి పెట్టుకుని వాళ్ళకు ఒక మార్గం చూపించి మీ అప్పు తీర్చే మార్గం చేయాలి తప్ప బెదిరించి ఇబ్బంది పెడితే మీరు కాలు వినండి. పాపం చాలా దారుణంగా ఉంటుంది బాధ. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అమ్మాయి చెప్పింది. ఎంతమ్మా అప్పు? ఎంత అన్నావు? 15 లక్షలు. ఓకే, ఏమంటారు వాళ్ళు అప్పిచ్చిన వాళ్ళు? ఇంటికి వస్తా అని వాట్సాప్ లో మెసేజ్ చేస్తుంది. ఇంటికి వస్తా అని. లేకపోతే ఇంటికి వస్తాను అని వాట్సాప్ లో మెసేజ్ చేస్తుంది. ఇప్పుడు ఇంటికి వస్తే అంటే ఇప్పుడు డబ్బులు ఇంట్లో దాచుకుని లేవు అంటున్నావా? వాళ్ళకి తెలుసు. టైప్ చూపించాను, నాకు కూడా తెలుసు, వాళ్ళకి చెప్పాను. అదే 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 ఇప్పుడు అంటే ఒకటమ్మా, ధైర్యంగా సమాధానం చెప్పు. నువ్వు మోసం చేస్తుంటే అది తప్పు. నువ్వు మోసం చెయ్యాలనే నీ ఉద్దేశం కాదు కదా. నేను ఒక అన్నయ్య కట్టలే చెప్పిన 4 లక్షలు అంతే, నేను ఇది నా పరిస్థితి అన్నా అంటే సరే, నాకు నేను 3 సంవత్సరాల దాకా అడిగాను,
ట్రాన్స్ఫర్ 3 సంవత్సరాలు టైం మీ ఇచ్చారు. ఆయన ఓకే. ఏదో ఒత్తిడి చేసేస్తే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తామంటే ఎక్కడి నుంచి లేని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు? ఇంటికి వచ్చేసినా తీసుకురారు. అంటే ఒకటి ఇంట్లో కూర్చొని తిష్ట వేసిన వాళ్ళు తీసుకురారు. ఒకటి డబ్బు నష్టపోవాలి. ఆ మనిషి ప్రాణం తీసుకుంటేను లేకపోతే దేనికి కారణమైనా ఆ డబ్బు నష్టపోవాలి. దాంతోపాటు ఒక పాపాన్ని మూట కట్టుకోవాలి. ఇక్కడ అత్యాశకు పోయి కొంతమంది వడ్డీలు. వడ్డీలు చాలా దారుణం. 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు 6 రూపాయలు. అలాగే ఎవరో ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి తక్కువకి తీసుకొచ్చి ఎక్కువకు వడ్డీకి ఇవ్వడం అలా అత్యాశ. కూడా చేస్తారు. వేదంలో అప్పు ఇవ్వడం గురించి ఉంది. న్యాయమైనటువంటి వ్యాపారం వడ్డీ వ్యాపారం దాని గురించి వేదంలో చెప్పబడి ఉంది. అది న్యాయంగా చేస్తే నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నువ్వు అన్యాయంగా సంపాదిస్తే సంపాదించిన ప్రతి రూపాయి ఇంకొక 100 రూపాయలను పట్టుకుని వెళ్ళిపోతుంది. ఉం. మనం ఇవన్నీ ఆలోచించాం. నాకు లాస్ వచ్చింది. ఎందుకు లాస్ వచ్చింది అంటే ఎక్కడో నువ్వు చేస్తున్న పనిలో అధర్మం ఉంది. నువ్వు నీ సంకల్పం గొప్పదైనప్పుడు నువ్వు చేస్తున్న పనిలో ధర్మం ఉంటే నీకు భగవంతుడు అన్ని రకాలుగాను చేయూతనిస్తూ తీసుకెళ్తాడు. సన్ స్పిరిచువల్ సొసైటీ 2021లో స్టార్ట్ చేసినప్పుడు చేతిలో ఏమీ లేకుండా మహాసౌరయాగం జరుగుతూనే ఉంది. చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను. మొన్న అంగరంగ వైభవంగా కొవ్వూరులో జరిగింది. ఇది అంటే సంకల్పం గొప్పది. అది నేను దైవకార్యంగా భావించాను. శాస్త్రోక్తంగా వెళ్తున్నాను. ఇది ఒక ధర్మం. ఏది చేసినా ఏ వ్యాపారం చేసినా మనం చేసే ప్రతిదీ ధర్మబద్ధం అయితే దాంట్లో 100% నిజాయితీ ఉంటే కలిసి వస్తుంది. రైట్. అయినప్పటికీ ఏమైనా టిప్స్ ఉన్నాయా సార్ చెప్పేవి? అంటే ఈ అప్పుల బాధల నుంచి బయటపడటానికి సింపుల్ గా వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళ మనోధైర్యాన్ని పెంచడానికి కూడా ఏమైనా టిప్స్ ఉన్నాయా? 100% ఇక్కడ ఉం. మనసు చంచలంగా ఉండకూడదు, చెలించకూడదు. ఉం. అలాగే ఇదొక పిరికితనం వస్తుంది. Definitely. వాళ్ళు వస్తారేమో అడుగుతారేమో అంటే నేను తిరగబడం అన్నట్ల సమాధానం చెప్పడానికి కూడా భయపడిపోతుంది. భయపడిపోతూ ఉంటారు. దాన్ని ఈ రెండు పెంచాలి. మనసు కొంచెం స్థిరంగా ఉండాలి. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని సూసైడ్లు అవి చేసుకునే స్థితి నుంచి బయటపడాలి. దానికి పొట్లకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ధైర్యం కోసం బూడిద గుమ్మడికాయ. అలాగే అది మేషరాశికి సంబంధించింది, కుజుడికి సంబంధించింది కాబట్టి మూలాధారాన్ని శక్తివంతం చేస్తుంది. తద్వారా వీళ్ళకి సంపాదనకి కావలసిన మార్గాలు తెరుచుకుంటాయి. ఆలోచన వస్తుంది. అందుకని బూడిద గుమ్మడికాయ పొట్లకాయ కలిపి జ్యూస్ చేసుకుని తాగడం వల్ల వీళ్ళకి ధైర్యం వస్తుంది, పిరికితనం పోతుంది. అంటే ధైర్యం రావడం వేరు, మళ్ళీ పిరికితనం పోవడం వేరు. ఓకే. అవతల వాళ్ళకి సమాధానం చెప్పే ధైర్యం వస్తుంది. ఆత్మహత్య మహాపాపం, అందుకని సూసైడ్ చేసుకోకూడదు అనే చేసుకోవాలనే పిరికితనం పోయి నిలబడడానికి అవకాశం ఏర్పడుతుంది. డెఫినెట్లీ డెఫినెట్లీ. ఆ రెండు కలిపి మంత్రం ఏమైనా ఉందా సార్? మంత్రం కూడా అద్భుతమైనటువంటి మంత్రాలు మనకి చాలా ఉన్నాయి. అందులో అద్భుతమైనటువంటి మంత్రం ఓం సూర్యాయ కకోల్క ఆదిత్యాయ శివాయ నమః. ఓం సూర్యాయ కకోల్క ఆదిత్యాయ శివాయ నమః. చాలా అద్భుతమైనటువంటి మంత్రం. మనకి లోలార్క కుండం అని ఉంటుంది వారణాసిలో. లోలార్క కుండం మీకు తూర్పున ఉంటుంది. విశ్వేశ్వరుడికి తూర్పున లోలార్క కుండం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి 12 కుండాలు, విశ్వేశ్వరుడు ఆలయం చుట్టూ మీకు 12 సూర్య దేవాలయాలు ఉంటాయి. అలాగే 12 కుండాలు ఉంటాయి. ఇది అత్యద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి కుండం. మరి అందరూ ఆ లోలార్క కుండంలోకి వెళ్ళలేరు. ఆ జలంలో స్నానం చేస్తే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కారం. అందుకని ఈ మంత్రం అనే కుండాన్ని తయారు చేసుకుని దాంట్లో మునగాలి మనస్సుతో. మంత్రకుండం ఎలా ఉంటుందంటే మీకు యజ్ఞకుండం ఉంటుంది కదా, పైనుంచి ఇలా ఇది కూడా అలాగే ఉంటుంది కుండం. మధ్యలో మీకు అద్భుతమైనటువంటి సరస్సు చిన్నది. ఒక 2 మనుషులు దిగి స్నానం చేయడానికి మాత్రమే సరిపోతుంది. అంత అంటే మరి పూర్వం నీళ్ళు ఎక్కువ ఉండేవేమో, లోతు ఎక్కువ ఉంటుంది. అది ఇంచుమించు ఒక 60-70 మెట్లు ఉంటాయి కిందకి దిగాలి. అక్కడే అలా ఇద్దరిద్దరే వెళ్ళి చేసేస్తుంది. కాదు, దిగటానికి ఎక్కువ ఉంటుంది. స్నానం చేసే ప్రాంతం మాత్రం కొంచెమే ఉంటుంది. కుండం కదా చిన్నది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ కుండానికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత. మనం ద్వాదశాదిత్యుల గురించి ఒక ఎపిసోడ్ చేయాలి, ద్వాదశ రాసులకు సంబంధించి. అప్పుడు దీని గురించి మనం ఆ కుండాలు, వాటి యొక్క ప్రాశస్త్యాలు, ఏ ఏ కుండం ఎందుకు ఆవిర్భవించింది, ఎలా వచ్చింది, వీటి గురించి మనం మాట్లాడదాం. ఈ అప్పుల బాధల గురించి మాత్రం ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చేసుకోవచ్చు సార్? రోజుకి 108 సార్లు. ఇంకొకటి, మీరు ఈ మంత్రం చదివేటప్పుడు సూర్యనారాయణ మూర్తి
ఉదయిస్తున్న సమయంలో Right. చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సూర్యోదయం ఖగోల్క సమయంలో ఆదిత్య అనేది చాలా అద్భుతమైన ఖ ఉమ్. అసలు కేతువుని నిలబెట్టేస్తుంది అది. ఉమ్. అంటే కొన్ని మంత్రాలు ఉత్కృష్టమైనటువంటి మంత్రాలు ఇక్కడ బిగించబడి ఉన్నాయి. ఉమ్. సూర్యాయ ఖగోల్క ఖ ఒత్తు ఖ ఒత్తు ఖ. ఖగోల్కాదిత్యాయ శివ పరమేశ్వరుడే శివ శివాయ నమః. చాలా అద్భుతమైనటువంటి మంత్రం. అందుకని బూడిద గుమ్మడికాయని పొట్లకాయని మీరు పానీయంగా స్వీకరిస్తూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల అంటే కళ్ళు చేతులు ఆడవమ్మా, భయం వచ్చేస్తుంటుంది, సమాధానం ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. అమ్మో. ఇవి రెండు తోస్తాయి మనకి. ఉమ్. మన ఇంట్లోనే మనకు ఉన్నటువంటి సోర్స్ దొరుకుతుంది. నీలో ఇంకొక కొత్త స్కిల్, డబ్బులు సంపాదించడానికి డెవలప్ ఒక అవకాశం ఏర్పడాలి. ఉమ్. తెలుసో తెలియక పొరపాట్లు చేసావు, వాటిని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. Right. అందుకని దయచేసి ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా అవకాశం ఇవ్వాలి. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు డెఫినెట్ గా యూటిలైజ్ చేసుకోవాలి, మన వాళ్ళు ఉపయోగపడాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యస్మితలు.